కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పించినారు. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లోనే మాట్లాడినా. నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను, బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను. ఇవాళ కూడా మీరొక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు. ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను, వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా, అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు కమిటీ వేసిన ప్రతి ఒక్క అధికారులు ఎక్కడుంటారు? ఒకసారి బీజేపీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నేను కూడా అప్పుడు ఒక్కటే కదా ఎమ్మెల్యే, అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ ఉండే. అప్పుడు మీటింగ్ జరిగితే నేను మీటింగ్లో ఏమన్నా అంటే, అధ్యక్ష వారు మీరు స్టేట్ కమిటీలో ఎట్లాంటి వ్యక్తులకి పోస్ట్ ఇవ్వాలంటే ఆయన జిల్లాలోనే ఉండాలి. సిటీలో ఏదైనా మీటింగ్ బీజేపీ మీటింగ్ ఉంటేనైనా సిటీకి రావాలి, మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ జిల్లాలో చేసుకోవాలి. జిల్లాలోనే ఉండే అట్లాంటి మంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి మీరు ఆయనకి పోస్ట్ ఇస్తే ఆ జిల్లాకైనా మంచి చేసుకుంటారు, ఆ జిల్లాకైనా గట్టికి చేసుకుంటారు అని ఆ సమయంలో కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టినా. కానీ ఎప్పుడైనా ఒకటే జరిగేది, వాళ్ళు ఏది అనుకుంటే అదే మీటింగ్లో పెట్టేది, పాస్ చేసేది, దానిపైన వాళ్ళు పనిచేసేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా? ఇదే కదా నా క్వశ్చన్. ఇంకా నా క్వశ్చన్ ఏముండే, దాంట్లో ఏం తప్పు ఉండే మీరు చెప్పండి. అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకుంటలేరా? అసలు ఈ కమిటీతోని మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా? కొద్దిగా చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను గుర్తుపడతాను. వాళ్ళకి నా శుభాకాంక్షలు. ఓకే, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు, ఇవాళ మీకు స్టేట్ కమిటీలో పోస్టు దొరికింది, శుభాకాంక్షలు. కానీ నా క్వశ్చన్ ఏంది, ఈ కమిటీతోని మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా వచ్చే ఎన్నికల్లో? నాకైతే కష్టం కనబడుతుంది. ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోని కానీ మా ఎంపీలతో కానీ నాకు ఒక మంచి సంబంధాలు వ్యక్తిగతంగా. నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి, వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీరు గతంలో ఏ మాట అన్నారు కదా, ఇవాళ అదే నిజమవుతుంది. ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి, పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాం, మా డీకే అరుణ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, జి నాగేష్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? కొద్ది చెప్పాలి. ఎవరైనా వితౌట్ కెమెరా, మా మీడియా మిత్రులు మీకు కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ మా ఎమ్మెల్యేస్తో కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది. వితౌట్ కెమెరా మీరు అడగండి, అన్నా ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా, దీనికి మీరు సాటిస్ఫై ఉన్నారా అడగండి, వాళ్ళే చెప్తారు.
ఐఎమ్ నాట్ సాటిస్ఫై. మేము సాటిస్ఫై లేము. ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు. మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాం. ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందంటే అది బీజేపీ కార్యకర్తల వల్లనే. కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు. మేము పేరు పంపించిన ఆ పేర్లు కూడా పక్క పెడుతున్నారు. మళ్ళీ అదే యాంగిల్ నడుస్తుంది. నా మనిషి నీ మనిషి. ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశనం చేసినారు కదా. ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాచుకొని పార్టీని నడపనికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా పైన కామెంట్లు చేస్తున్నారు. మర్యాదగా ఉండండి, లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబు ఇస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినారు. గతంలో కూడా ఒక అమ్మ మా పైన ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకంటే రాయసింగ్ కౌంటర్ అయ్యాడు కదా. ఎందుకంటే ఒక మహిళ పైన మళ్ళీ రాయసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది. నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది. మళ్ళీ రాయసింగ్కి మహిళల పైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు, ఆయన మాట్లాడిండు. ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు స్టేట్లో. నా శుభాకాంక్షలు అశోక్జీ. మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా. నాకు చాలామంది మీ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ గురించి అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు. కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అన్న అప్పుడు బీబీ నగర్లో ఎమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న. అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడిగితే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టించిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటికాడ పోయి మీరు మీ భార్య కెరోసిన్ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట. అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు వస్తే మీకే నష్టం. ఎందుకంటే 3వ ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే, గర్వంగా చెప్తాం. 3వ ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే, గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే 3వ గెలిచిన కదా, 4వ నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకో